హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలాగున్నారండి? ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను నా హెల్త్ ఇష్యూ వల్ల. ఏమనుకోకండి, లాంగ్ వీడియోస్ పెట్టడానికే చూస్తాను. నేనైతే టైం చూసుకొని షూట్ చేయడానికే చూస్తాను. పొద్దున్నే పునీత్కి క్యారెట్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ మధ్య ఒక పెద్ద గిన్నె నిండా రైస్ వేస్తే ఒక టీ గ్లాస్ నిండా కొర్రలు వేసి వండుతున్నానండి. కొర్రన్నం చేసేస్తున్నాను. ఈ మధ్య స్కూల్లో తీసుకొని వస్తున్నారంట పిల్లలు. అది చూసి పునీతమ్మ చాలా బాగుంటదమ్మా, మా ఫ్రెండ్స్ పెడుతున్నారు, నాకు కూడా కొర్రన్నం పెట్టమ్మా అని అడిగినాడు. అందుకు చూద్దాంలే, అది కూడా మంచి హ్యాబిటే కదా అని అనేసి అలా చేస్తున్నానండి. టిఫిన్ కి మాత్రము పొంగలు చట్నీ చేసినాను. చాలా బాగా కుదిరింది. అలా బాగా కుదిరిన రోజు మళ్ళీ ఇంటికి వచ్చి టిఫిన్ అడుగుతాడనమాట పునీత్. అందుకోసం నేను వాడి కోసం ఎత్తిపెట్టేస్తాను. ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తింటాడనేసి కొంచెం అర్లీగా లేచినాను అనుకో, పొయ్యి మీద వంటకి కొంచెం ప్రిపేర్డ్గా ఉన్నప్పుడు పెట్టేసి కసువు నూక్కొని వస్తాను. ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ వస్తాను. బయట కసువు, లోపల కసువు, గడప కడగడం ఇవన్నీ ఉంటాయి కదా. ఒకవైపు పునీత్ రెడీ అవుతున్నాడు. ఫస్ట్ కసువు లేకపోతే ప్రశాంతంగా ఉంటుంది అనమాట. నేను మాత్రం ఒక పక్క వంటకు పెట్టేసి ఒక పక్క ఈ పని కానిచ్చేస్తాను. లేదా లేట్గా లేచినాను అనుకోండి, అక్కడే దగ్గరుండి చేసేస్తాను. తర్వాత పునీత్ని పంపించిన తర్వాత క్లీన్ చేసుకుంటాను. పునీత్ బొట్టు పెట్టుకుంటుంటే గంధం బొట్టు ఎందుకు వీడియో తీసినానంటే, వాళ్ళ ఫ్రెండ్స్ అడిగినారంట, అరే నువ్వు ఎప్పుడూ గంధం బొట్టు పెట్టుకునేవాడు కదా, నువ్వు పెట్టుకుంటుంటే నాకు చాలా ఇష్టము, నిన్ను చూసి నేను పెట్టుకోవడం నేర్చుకున్నాను, నువ్వేం ఈ మధ్య పెట్టుకొని రావటం లేదు అని వాళ్ళ ఫ్రెండ్ అడిగినాడంట. నేను అదే చెప్తాను, ఇంతకుముందు పెట్టుకునేటప్పుడు చాలా మంది నా ఎదురుగా అన్నారు, వాడేమో అంత పెద్ద పెద్ద బొట్టు పెట్టుకుంటాడు, వాడికి అవసరమా ఈ వయసుకి అంత పెద్ద బొట్లు, వాడిని ఏదో పూజారిని చేసేస్తావు అని నా ఎదురుగా అన్నారు. నేనేం బాధపడలేదు, కానీ ఆ మాటలు తీసుకొని వాడిని దగ్గరే చెప్పలేదు నేను. కానీ మనం నుంచి మంచి అలవాట్లు ఏవైనా కానీ ఎదుటి వ్యక్తి మారాలనైనా, ఎదుటి వ్యక్తిని చూసి మనం చెడ్డ మార్గంలోకి వెళ్ళకూడదు. ఎప్పుడైనా కానీ చెడ్డ అలవాట్లే తొందరగా అలవాటు పడతాయి. మంచి అలవాటు కావాల మనిషికి అంటే చాలా టైం పడుతుంది. అలాంటిది చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేసుకుంటే ఎవరెన్ని అన్నా కూడా మనం ఆ అలవాటును మానుకోకూడదు. అంటే ఇప్పుడు అర్ఘ్యం ఇచ్చి వెళ్తాడండి. అది మా ఇంట్లో ఎన్విరాన్మెంట్ పట్టో మళ్ళీ ఏమో వాడికి అలవాటు అయిపోయింది నేను చెప్పడం వల్ల. అలాగా స్నానం చేయంగానే దేవుడికి, సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని శుభ్రంగా అట్లా వెళ్తాడండి. అది మా వాడికి అలవాటు అనమాట. కొంతమంది అదే పిల్లలే స్కూల్లోనే బొట్టు పెట్టుకొని వస్తున్నామని ఎగతాలు చేసి కూడా నవ్వినారంట. ఆ నవ్వినప్పుడు నేను ఇలాగా సపోర్ట్ చేసి చెప్తానండి నేను. అందుకే ఇప్పుడు మళ్ళీ అదే మాట, చూసినావు కదా ఇప్పుడు నీదే కరెక్టా కాదా అని అంటే అవునమ్మా అంటున్నాడు. అలాగండి, అదే నేర్పించాల పిల్లలకి. సమాజము, మనుషులు ఎట్లా మారుతున్నారంటే అంత మిషన్ల కన్నా స్పీడ్గా మారిపోతున్నారు. అని మనము నిశ్చలంగా ఉండేది నేర్పించాల పిల్లలకి అనేది నా ఒపీనియన్. ఏమనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కరెక్టా కాదా అనేసి. మా ఆయన కూడా సూపర్ ఉందని మెచ్చుకున్నారు. నేను అడగకనే సూపర్ ఉంది అంటున్నారు. బాగా మెత్తగా ఉడకబెట్టినానండి. ఫస్ట్ నైటే నానబెట్టేసినాను పెసరపప్పు, ఒక గ్లాసు దొడ్డు బియ్యం, రేషన్ బియ్యం అంటారు కదా, అది నానబెట్టేసి కుక్కర్లో ఉడకబెట్టి పక్కన తాలింపు వేసేసినాను. వాళ్ళని పంపించిన తర్వాత జొన్న పిండి, గోధుమ పిండి అన్నీ అయిపోయినాయి అనమాట. రెండు మరబట్టించుకుంటాను. గాడ్ గ్రేస్ అండి, నేను పెరిగిన వాతావరణం బట్టే ఏమో మరి నాకే అలవాట ఈ గింజలు చేసుకొని జొన్న రొట్టి చేయడము, చపాతీ చేయడము నాకు అలవాట. ఎక్కువ రైస్ అలవాటు లేకపోవడం మంచిదైంది. ఇప్పుడు నాకన్నా చిన్న వయసు ఉన్న వాళ్ళు నానాకు హెల్త్ ఇష్యూస్, అన్నం వండడం మాత్రమే తెలుసు అనమాట. ఏం చేస్తాం, వాళ్ళ చదువుల్లో పడో లేకపోతే వాళ్ళ పేరెంట్స్కి రాకో ఇట్లో ఏదో ఒక కారణం అయి ఉండొచ్చు. కానీ మా ఇంట్లో ఈ అలవాటు ఉండడం వల్ల నాకు మంచిదైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడే యూట్యూబ్లో చూస్తున్నాం కదా, అసలు చిన్న వయసులోనే ఇప్పుడు మనకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే, ఇంకా ఎక్కువ హెల్త్ ఇష్యూస్తో బాధపడే వాళ్ళతో పోల్చుకున్నప్పుడు మనకి కొంచెం ధైర్యం వస్తుందండి. సంతోషం కాదు కానీ ఒక ధైర్యం వస్తుంది. వాళ్ళకన్నా కొంచెం బెటర్గా ఉన్నాం కదా మనము, ఇంకా బెటర్గా ఉండడానికి ఇంకా ఏం చేయాలి అని. అవునా కాదా? ఉన్న కొద్ది సంపదను కూడా మన అమాయకత్వంతోనో ఎదుటి వ్యక్తి దౌర్జన్యంతోనో తీసుకున్నప్పుడు, ఆ దౌర్జన్యంతో తీసుకున్నప్పుడు ఎన్ని రోజులు నిలబడతాయిలేండి. మన అమాయకత్వాన్ని మనం నిందించుకోవాలి కానీ, అంతే కదా. సాయంత్రం పునీత్ వస్తాడనేసి స్నాక్స్ కింద దానిమ్మ గింజలు ఒలిచి పెట్టినానండి. ఇంతేనండి ఈ వీడియో. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.